వంగవీటి రంగా గారి వర్ధంతి. మీలో చాలామందికి ఈ పేరు సుపరిచితమే. వంగవీటి రంగా అనేది ఒక పేరు కాదు, ఇది ఒక నినాదం. ఇది కేవలం ఒక వర్ధంతి కాదు, ఇది ఒక చరిత్రని జ్ఞాపకం చేసుకునే రోజు. ఇది ఒక అన్యాయానికి ఎదురీదిన అగ్ని కథ. ఈ నేల మీద పుట్టి, ఈ నేల కోసం పోరాడి, ఈ నేల మీదే ప్రాణమిచ్చినటువంటి యోధుడు వంగవీటి రంగా. కొంతమంది నాయకులు మాత్రం రాజకీయం కోసం, అధికారం కోసం పుడతారు, కానీ వంగవీటి రంగా గారి లాంటి వాళ్ళు ప్రజల కోసం పుడతారు. వంగవీటి రంగా అనగానే అందరికీ తెలుసు, ఆయన పేదల గుండె చప్పుడు, పేదల పాలిటి పెన్నిదిగా ఉన్నవాడు. వంగవీటి రంగా అంటే ఒక వ్యక్తి కాదు, ఒక పేరు కాదు, ఒక పార్టీ కాదు, ఒక కులం కాదు. ఆయన పేదల గుండె చప్పుడు, ఆయన పేదవాడి ధైర్యం. చెరువుల దగ్గర, పేదవారి వీధుల్లో, చిన్న చిన్న పూరి గుడిసెల్లో రంగా అంటే ఒక ఆశ. మనవాడున్నాడు, మావాడున్నాడు, మా కోసం ఒకడున్నాడు, మా వెనక ఒకడున్నాడు అన్నటువంటి ధైర్యం. అధికారం దగ్గరగా ఉండి మౌనం పాటించే నాయకులు కాదు, అధికారానికి ఎదురు నిలబడి అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుక వంగవీటి రంగా. విజయవాడలో రాజకీయం అంటే సేవ కాదు, అది సత్తా పోరు. అక్కడ పేదవాడి పక్షముగా ప్రశ్నించే గొంతుక ఉండకూడదని, ప్రశ్నించే ధైర్యం పేదవాడికి ఉండకూడదని చాలామంది ప్రయత్నించారు. కానీ వంగవీటి రంగా మాత్రం మౌనం వహిస్తూ బ్రతకడం కంటే ప్రశ్నిస్తూ చావటం మంచిది అని చెప్పినటువంటి మహానుభావుడు. అందుకే వంగవీటి రంగా టార్గెట్ అయ్యాడు, ఆయన మీదికి కత్తులు దూశారు. వంగవీటి రంగా గారిని చంపటం అంటే అది పేదల మీద దాడి, ధైర్యం మీద దాడి, ప్రశ్నించే హక్కు మీద కూడా దాడి. చంపింది ఒక వ్యక్తిని కాదు, ఒక శక్తిని. చంపిన వాళ్ళు అనుకున్నారు ఇక చంపేశాం అయిపోయిందని, కానీ వాళ్ళు చంపింది ఒక శరీరాన్ని మాత్రమే. కానీ ఆయన ఆలోచన ఇప్పటికీ బతికే ఉంది, పోరాడుతూనే ఉంది. ఒక రంగా పోయాడు, ఒక వంగవీటి రంగా పోయాడు. వేల మంది వంగవీటి రంగాలు పుట్టారు, పుడుతూనే ఉన్నారు.